వారు మాట్లాడడానికి సిద్ధపడ్డారు. ఈ విషయంపై వెంకన్న గారి దగ్గరికి ముందుగా వెళ్దాం. వెంకన్న గారు, ఈరోజు ఒక బాధకరమైన విషయం కూడా వెలుగులోకి తీసుకురాబోతున్న ఫోర్స్ ఐస్ టీవీకి మీరు మీ ఆవేదనను, మీ బాధలను పంచుకోండి సార్. సార్, మీ ఫోన్ను అన్మ్యూట్ చేయండి సార్ ప్లీజ్. సార్ మీరు అన్మ్యూట్ చేయండి సార్, అన్మ్యూట్ చేయండి సార్, మీరు అన్మ్యూట్ చేయండి సార్. ఓకే, మీరు అన్మ్యూట్ చేసే వరకు ఒకసారి మనం రఫీ గారి దగ్గరికి వెళ్దాం. రఫీ గారు, ప్రస్తుతం మీ బాధలను మాతో పంచుకోండి సార్. సార్, ఫోర్ న్యూస్ సైన్స్కు నమస్కారం సార్. సార్, అన్మ్యాన్ వర్కర్ అని 2013లో రిక్రూట్మెంట్ చేసుకున్నారు సార్. దశల వారీగా 3 విధాలుగా రిక్రూట్మెంట్ అయింది. అయితే అప్పుడు రిక్రూట్మెంట్ జేఎల్ఎంస్ లేరు సార్. ఏ విధంగా సంస్థలకు ఎట్లా తీసుకొస్తే బాగుంటుందని ఆలోచించి ఇంజనీర్స్ ఒక అన్మ్యాన్ అనే పేరు పెడితే సంస్థకు ఇబ్బంది ఉండదు, మనకు భారం పడదు కంపెనీకి అని చెప్పేసి ఆలోచించి అన్మ్యాన్ వర్కర్స్ అని తీసుకొని ఈరోజు 1607 రిక్రూట్మెంట్ చేశారు సార్. అల్లో ఇప్పటి వరకు 150 మంది దాకా అమరునాయలు చనిపోయి ఉన్నారు. కొందరు అంగవైకల్యం చెంది ఉన్నారు సార్. ఇప్పుడు ఇంకా షార్ట్ సర్క్యూట్ అయ్యి కొందరు పేషెంట్స్ ఇప్పుడు అంటే 14వ తారీఖు నుంచి ఈ వరకు 13 మంది యాక్సిడెంట్లు అయి ఉన్నారు సార్. కొందరు కాళ్ళు చేతులు కూడా పోయిన వాళ్ళు ఉన్నారు. ఇన్సిడెంట్స్ లో మొన్న వచ్చిన ఐఏఎస్లు, ఇప్పుడు వచ్చిన ఐఏఎస్ సార్లు వీళ్ళకి ఏదన్నా లాభం చేయాలని చెప్పేసి ఒక 20 లక్షలతోని ఇన్సూరెన్స్ అమలు చేసిండు సార్. అది ఎన్ని రోజులు అవుతుంది? వారం రోజులు అవుతుంది అంతే. మాకు ఇలాంటి భరోసా లేదు సార్. పని కావాలి కానీ మాకు వచ్చే బెనిఫిట్స్ వద్దు. మాతోని ఎంత ఏ నైట్ అయినా ఏ టైం అయినా మాతో పని తీసుకుంటారు కానీ మా అవసరాలకు, మా జీతభత్యాలకు, మా ఫ్యామిలీలకు ఇన్సూరెన్స్లు ఉండవు, మాకు హెల్త్ కార్డ్స్ ఉండవు. ఓకే, రఫీ గారు ఒక్క నిమిషం వెనక